హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. జీరో క్లాస్లో మనం ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, ఎన్ని టైప్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉంటాయి, సో దాని రిలేటెడ్ మనం తీసుకునే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంత్ కానీ, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, సో వీటికి సంబంధించి రిలేషన్షిప్ అనేది చూసాం. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే సో దానికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అసలు ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటాం, ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం అనేది డిస్కస్ చేద్దాం. సో జనరల్ మనకి ఏంటంటే మనం తీసుకునే ఇమేజ్ డిస్టెన్స్ కానీ, అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంత్ కానీ, సో కొన్నిసార్లు ఏంటంటే మనం నెగిటివ్ తీసుకుంటుంటాం, కొన్నిసార్లు పాజిటివ్ తీసుకుంటుంటాం. సో అదేవిధంగా మనం తీసుకునే మిర్రర్ కానీ, లెన్స్ కానీ, సో వాటి యొక్క పొజిషన్ బట్టి అవి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది అంటే కొన్నిసార్లు మనకు రియల్ ఇమేజ్ వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనకు వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఇమేజ్ అనేది సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, కొన్నిసార్లు ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో వాటికి సంబంధించింది అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు మిర్రర్స్ గురించి చూద్దాం. సో మనకు మిర్రర్స్ అనేటివి టూ టైప్స్ ఉన్నాయి. సో మనకు మిర్రర్స్ అన్నమాట, ఈ యొక్క మిర్రర్స్ అనేటివి టూ టైప్స్ ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే కాన్కేవ్ మిర్రర్, సో అనదర్ వన్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. సో మనకేంటంటే జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా దేనికి, సో మనం తీసుకుని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ, ఇమేజ్ డిస్టెన్స్ కానీ, ఫోకల్ లెంత్కి అంటే వియుఎఫ్ వీటి యొక్క రిలేషన్షిప్ చూస్తే మనకు సో మనకు తెలిసింది ఏంటంటే 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో ఇందులో సో మనకేంటంటే ఒక్కోదాని ఒక్కోలా తీసుకుంటాం అన్నమాట, ఓకేనా. సో ఎఫ్ అంటేనేమో ఫోకల్ లెంత్, యు అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్ అన్నమాట. సో అలా తీసుకుంటుంటాం. అయితే సో మనకేంటంటే వీటిలో ఈ యొక్క మనం తీసుకునే యు వాల్యూ కానీ, వి వాల్యూ కానీ, ఎఫ్ వాల్యూ కానీ, సో మనం తీసుకునే ఈ టూ టైప్స్ మిర్రర్స్ ఉన్నాయి కదా, కాన్కేవ్ మిర్రర్ కానీ, కాన్వెక్స్ మిర్రర్ కానీ. సో ఎందులో పాజిటివ్ తీసుకోవాలి, ఎందులో నెగిటివ్ తీసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే సో క్వాంటిటీ తీసుకున్నాం. సో క్వాంటిటీ, సో ఇక్కడ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్, ఈ సైడ్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాం. సో ఇందులో క్వాంటిటీ అన్నప్పుడు సో ఫస్ట్ ఏంటంటే మనకు యు. సో ఇందులో యు అంటే ఏంటి అంటే మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నమాట. సో యు అంటే ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్. సో ఇది మనం తీసుకునే కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంటుంది అంటే నాకు ఆల్వేస్ నెగిటివ్గా తీసుకుంటాం. సో మనం తీసుకునే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఆల్వేస్ నెగిటివ్గా తీసుకుంటాం. సో అదే కాన్వెక్స్ మిర్రర్లో కూడా దీన్ని ఎలా తీసుకుంటాం అంటే ఆల్వేస్ నెగిటివ్గానే తీసుకుంటాం అన్నమాట. సో సెకండ్ వన్ ఏంటంటే నాకు ఇమేజ్ డిస్టెన్స్ వి. వి అంటే ఏంటంటే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్. ఈ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అనేది మనకేంటంటే మనం తీసుకునే మిర్రర్ని బట్టి అది రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క కాన్వెక్స్ మిర్రర్లో ఏంటంటే సో ఒకవేళ ఇది నెగిటివ్ అనుకోండి, సో అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏ ఫామ్ అవుతుంది అంటే నాకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇదే పాజిటివ్ అనుకోండి అంటే దీని వాల్యూ అంటే మనం తీసుకునే కాన్కేవ్ మిర్రర్లో ఈ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ని బట్టి అది నెగిటివ్ అయితేనేమో అంటే లెఫ్ట్ సైడ్ ఫామ్ అయితేనేమో రియల్ ఇమేజ్, రైట్ సైడ్ ఫామ్ అయితేనేమో వర్చువల్ ఇమేజ్ అంటాం. సో ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందని, పాజిటివ్ అంటే ఏంటంటే రైట్ సైడ్ ఉంటుందని, అంటే మనం ప్లేస్ చేసే ఏదైతే మిర్రర్ తీసుకుంటామో దానికి. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో ఆల్వేస్ ఈ యొక్క ఈ వి వాల్యూ ఎలా ఉంటుంది అంటే నాకు ఆల్వేస్ పాజిటివ్ గానే తీసుకుంటాం అన్నమాట, దీన్ని ఆల్వేస్ పాజిటివ్ గానే తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఫోకల్ లెంత్. సో థర్డ్ వన్ ఏంటంటే ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ జనరల్గా మనం దేనితో ఇండికేట్ చేసుకుంటాం, ఎఫ్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ దీని వాల్యూ అనేది ఈ కాన్కేవ్ మిర్రర్లో ఇప్పుడు కానీ నెగిటివ్ గానే తీసుకుంటాం,
అదే నాకు కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసరికి దీన్ని పాజిటివ్గా తీసుకుంటాం అన్నమాట. సో మనకి ఈ టేబులర్ కాలం ఏదైతే ఉందో, సో ఇది మనకు గుర్తున్నప్పుడే మనం ఏదైతే ప్రాబ్లం డిస్కస్ చేస్తామో, సో ఆ ప్రాబ్లమ్స్లో మనకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉన్నప్పుడు మాత్రం మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఒకవేళ మనకి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఐడియా లేనప్పుడు ఏమవుతుందంటే, సో కొన్నిసార్లు మనకి ఎప్పుడు ఫార్ములా పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఆటోమేటిక్గా మనం మిస్టేక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఈ టేబుల్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం. మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ, ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో అంటే మనం తీసుకునే ఈ యొక్క ఆబ్జెక్ట్ కానీ మనకు వచ్చే ఇమేజ్ డిస్టెన్స్ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే మనం తీసుకునే మిర్రర్ని బట్టి వాటి యొక్క వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. కాకపోతే మనకు ఫైనల్గా ఒకే ఫార్ములా అదేంటంటే 1/f = 1/v + 1/u అన్నమాట. సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్. సో మనం తీసుకునే మిర్రర్కి మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి? మ్యాగ్నిఫికేషన్ సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎందుకు అన్నప్పుడు, సో మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకుంటాం అనుకోండి, లేదంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క సైజ్ అనేది ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా, సో దాన్ని ఐడెంటిఫై చేసేదానికి ఏం చేస్తామంటే ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది తీసుకుంటాం. సో జనరల్గా ఈ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఓవర్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఆ యొక్క రేషియోని మనం ఏమంటామంటే జనరల్గా మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే, సో మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటామో లేదు ఒక ఇమేజ్ తీసుకుంటామో, సో ఫస్ట్ ఈ యొక్క మ్యాగ్నిఫికేషన్ అంటే ఏం చెప్తామంటే, సో మనం తీసుకునే ఇమేజ్ యొక్క హైట్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ యొక్క హైట్, దాన్ని మనం ఏమంటామంటే మ్యాగ్నిఫికేషన్ అంటాం. సో దీన్ని ఎం లెటర్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఎం అంటే ఏంటి అంటే, సో ఎం ఈక్వల్ టు సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఓవర్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనం హైట్, హెచ్ అంటే ఇక్కడ ఏంటంటే హైట్, ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఇమేజ్ అన్నమాట. సో అదేవిధంగా హెచ్ఓ అంటే హైట్, సో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే, మనం తీసుకునే ఇమేజ్ డిస్టెన్స్ అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని బేస్ చేసుకున్నప్పుడు సో -v/u. సో మనం తీసుకునే ఎం అయితే ఏదైతే ఉందో దాన్ని ఎలా రాసుకుంటాం అంటే ఫైనల్గా hi/h0 = -v/u. సో ఇలా మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే మ్యాగ్నిఫికేషన్ని ఈ ఫామ్లో యూస్ చేసుకుని మనం కనుక్కుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకు మిర్రర్కి ఇప్పుడు దాకా చూస్తుంది మనము. సిమిలర్లీ మనకు లెన్స్కి సంబంధించి చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లెన్స్కి రిలేటెడ్ చూద్దాం. సో లెన్స్ ఫార్ములా. సో మనం ఎట్లయితే మనం మిర్రర్స్ ఇప్పుడు కాన్వెక్స్ కాన్కేవ్ అని చూసామో, సేమ్ లెన్స్లో కూడా నాకు ఏంటంటే ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంటాయి అన్నమాట, కాన్వెక్స్ కాన్కేవ్ అని. సో ఇక్కడ మనం తీసుకునే లెన్సెస్ ఎలాంటివంటే థిన్ లెన్సెస్ అనేవి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క ఇమేజ్ ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్ ఉందో, సో ఈ యొక్క లెన్స్కి ఆ యొక్క మనం తీసుకునే ఈ యొక్క ఇమేజ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఫోకల్ లెంత్ కానీ, సో వీటి యొక్క 3 రిలేషన్షిప్ అనేది లెన్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే సో 1/f = సో 1/v + 1/u. ఇది స్టాండర్డ్ ఫార్ములా, అంటే మనం తీసుకునే ప్రతి ఒక్క దానికి ఇది సేమ్ అన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటంటే ఈ v వాల్యూ కానీ u వాల్యూ కానీ పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం తీసుకునే ఈ యొక్క సైన్ కన్వెన్షన్ బేస్డ్ అపాన్ లెన్స్ని బట్టి. సో ఇప్పుడు మనకు ఈ 2 టైప్స్ ఉంటాయి అన్నాం కదా, సో కాన్వెక్స్ కాన్కేవ్ అనేటివి. సో వాటిలో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సో దాని క్వాంటిటీ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ లెన్స్ చూద్దాం. సో రిలేషన్షిప్ చూద్దాం, ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలనేది. సో క్వాంటిటీ కాన్వెక్స్ లెన్స్, సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే కాన్కేవ్. సో క్వాంటిటీ కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్. సో ఇప్పుడు మనకేంటంటే ఫస్ట్ క్వాంటిటీ ఏంటి, సో ఫస్ట్ ఏంటి యు అంటే ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మనం ఏమనుకుంటామంటే యు అనుకుంటాం. సో దీన్ని ఆల్వేస్ మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ ప్లేస్ తీసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఇది ఆల్వేస్ నెగిటివ్. సో మనం తీసుకునే ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం కాబట్టి ఆల్వేస్ నెగిటివ్. సో నెక్స్ట్ ఏంటంటే వి. సో వి అంటే ఏంటంటే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అన్నమాట, ఇమేజ్ డిస్టెన్స్.
సో ఈ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అయితేనేమో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇదే నెగిటివ్ అయితేనేమో వర్చువల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, మనం తీసుకునే కాన్వెక్స్ మిర్రర్లో. బట్ అదే కాన్కేవ్ అనుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్ అన్నమాట. ఓకే, సో మనం తీసుకునే ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది అన్నప్పుడు, సో ఫోకల్ లెంత్ కాన్వెక్స్ మిర్రర్కి ఏమో పాజిటివ్ ఉంటుంది, అదే కాన్కేవ్ మిర్రర్ కన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఓకేనా, సో నెగిటివ్ ఉంటుంది. సో దీంట్లో మనకు మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క లెన్స్కి వచ్చేసరికి మ్యాగ్నిఫికేషన్, సో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్, సో దీన్ని మనం ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఈ యొక్క వాల్యూ ఇందులో వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నాకు సేమ్. సో m ఈక్వల్ టు హెచ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఓవర్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సో డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఓవర్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఇదన్నమాట. సో ఇంతకుముందు మనం తీసుకునే మిర్రర్కి వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే నాకు మైనస్ ఫార్ములా అనేది వచ్చింది, బట్ ఇందులో వచ్చేసరికి ఏంటి పాజిటివ్ అన్నమాట. సో అది దానికి దీనికి డిఫరెన్స్. ఓకేనా, సో ఓవరాల్గా మనకు మిర్రర్కి లెన్స్కి మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నాకేంటి ఫార్ములా అనేది 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అనేది రెండింటికి సేమే. అంటే మనం తీసుకునే మిర్రర్ కానీ లెన్స్ కానీ ఈ 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అనేది బోత్ సేమ్. బట్ మ్యాగ్నిఫికేషన్ వచ్చేసరికి మిర్రర్లో ఏమో -v/u వచ్చింది, బట్ అదే లెన్స్కి వచ్చేసరికి +v/u వచ్చింది. ఓకేనా, సో అది. సో మనం తీసుకునే రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ చూస్తే, సో మనకు మిర్రర్లో వచ్చేసరికి ఎలాంటిది వస్తుందంటే నాకు ఇక్కడ మిర్రర్లో, సో ఇక్కడ మనకు మిర్రర్కి వచ్చేసరికి సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అంటే ఏంటంటే నాకు రిఫ్లెక్షన్ అన్నమాట. సో మిర్రర్లో వచ్చేది ఏంటంటే నాకు రిఫ్లెక్షన్ ద్వారా వస్తుంది అన్నమాట. అంటే మనకు యాస్పెక్ట్, సో యాస్పెక్ట్ అనేది సో మిర్రర్లో రిఫ్లెక్షన్ ద్వారా ఫామ్ అవుతుంది. అదే మనకు లెన్స్ అనుకోండి, సో ఇందులో మనం తీసుకునే యాస్పెక్ట్ అనేది దేని బేసెస్ వస్తుంది అన్నప్పుడు సో రిఫ్రాక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. రిఫ్రాక్షన్. సో మనకు మిర్రర్లో ఏమో రిఫ్లెక్షన్, అదే లెన్స్లో అయితేనేమో ఆస్పెక్ట్ వచ్చేసరికి రిఫ్రాక్షన్ ద్వారా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దా క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే, సో మనం తీసుకునే ఈ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ బట్టి మనకి ఏమవుతూ ఉంటుంది అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వాటి యొక్క పొజిషన్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్, వర్చువల్ ఇమేజా, ఎరెక్టెడ్ ఇమేజా, లేదు రియల్ ఇమేజా అనేది. సో ఇప్పుడు వాటి యొక్క పొజిషన్ బట్టి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్, సో ఇది ఏంటంటే ఇవన్నీ సో మనం తీసుకునే మిర్రర్స్ అన్నమాట ఇవి. సో మిర్రర్స్కి మనం తీసుకునే పొజిషన్ బట్టి వాటి యొక్క వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఇందులో మనం ఈ యొక్క ఇమేజెస్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఇమేజ్ అనేది మనం తీసుకునే ఈ యొక్క పొజిషన్ సి ఏదైతే ఉందో, సో ఆ వాల్యూ అంటే మనం తీసుకునే ఫోకల్ లెంత్ కంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ తర్వాత ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది డిస్టెన్స్లో ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, అంటే బియాండ్ సి వాల్యూ తీసుకున్నప్పుడు నాకు వచ్చే ఇమేజ్ అనేది ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ సో ఇమేజ్ ఫార్మేషన్ అనేది రియల్ ఇమేజ్, అదేవిధంగా ఇన్వర్టెడ్, సో అదేవిధంగా ఈ యొక్క ఇమేజ్ అనేది ఏమవుతుంది, దాని యొక్క సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకునే మిర్రర్ అనేది ఇదైతే ఈ యొక్క మిర్రర్కి మనం ఏం చేసాము, సో దాని యొక్క వాల్యూ అనేది బియాండ్ సి తీసుకున్నాం అనమాట. సో బియాండ్ సి తీసుకున్నప్పుడు అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మనకి ఏదైతే సెంటర్ ఉందో సెంటర్ కంటే బియాండ్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చే రిజల్టెంట్ ఇమేజ్ ఏమవుతుందంటే నాకు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ అవుతుంది, దాని యొక్క సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. అదే కేస్ 2 వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేశాను, సో అక్రాస్ సెంటర్ దగ్గర తీసుకున్నా. సో మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో ఆ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏంటి సెంటర్ దగ్గర తీసుకున్నా, సెంటర్. సో సెంటర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ వచ్చే ఇమేజ్ అనేది ఎలాంటి ఇమేజ్ వస్తుంది అన్నప్పుడు సో నాకు ఇక్కడ ఫామ్ అయ్యేది కూడా రియల్ ఇమేజ్ వస్తుంది, అదే ఇన్వర్టెడ్. సో ఇంకోటి ఏంటి దాని యొక్క సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు సేమ్ సైజ్ అనేది వస్తుంది, సేమ్ సైజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ మనం ప్లేస్ చేసే ఆబ్జెక్ట్ అనేది సో మనం తీసుకునే ఈ యొక్క మిర్రర్కి సో సెంటర్కి
ఫోకల్ లెంత్కి ఇన్ బిట్వీన్ ప్లేస్ చేసాం అనుకోండి. సో ఇది వచ్చేసేమో సెంటర్, సో ఇది వచ్చేసేమో ఈ పాయింట్ ఏమో ఫోకల్ లెంత్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకునే సెంటర్కి ఫోకల్ లెంత్కి ఇన్ బిట్వీన్ ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసినప్పుడు దానికి రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుంది అంటే, సో ఈ థర్డ్ కేసుకి వచ్చేసరికి నాకు ఏమవుతుంది అంటే, సో మనకు వచ్చే ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్. సో ఇంకోటి ఏంటి, ఇన్వర్టెడ్. సో దాని యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎన్లార్జ్ అవుతుంది అన్నమాట. అంటే మనం స్మాల్ ఇస్తే అది ఏమవుతుందంటే లార్జ్గా వస్తుంది అన్నమాట. సో మనకు వచ్చే రిజల్టెంట్ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో లాస్ట్ కేసు ఏంటంటే, ఒకవేళ మనం తీసుకునే ఆబ్జెక్ట్ అనేది సో మనం ప్లేస్ చేసే ఈ యొక్క ఫోకల్ లెంత్కి అదేవిధంగా మనం తీసుకునే మిర్రర్కి మిడిల్లో ప్లేస్ చేసాం అనుకోండి. సో ఫోకల్ లెంత్కి మనం తీసుకునే మిర్రర్కి మిడిల్లో ప్లేస్ చేసుకున్నప్పుడు సో నాకు వచ్చే ఇమేజ్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు సో వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు దాకా మనకు రియల్ ఇమేజ్ ఫామ్ అయింది కదా. సో ఈ కేసుకి వచ్చేసరికి నాకు వచ్చే ఇమేజ్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఇంకోటి ఏంటి, సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు టాప్ పొజిషన్లో వచ్చింది అనుకోండి, దాన్ని ఎరెక్టెడ్ ఇమేజ్ అంటారు. సో కాబట్టి ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ దీని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎన్లార్జ్డ్ అన్నమాట, ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో అంటే వాటి యొక్క వాల్యూస్ని బట్టి వాటి యొక్క ఆబ్జెక్ట్ యొక్క మనకు వచ్చే ఇమేజ్ని బేస్ చేసుకుని మనం ఏం చేసాము, ఇదే టైప్ అయినా డిసైడ్ చేసాం. సో రియల్ అన్నప్పుడు ఎప్పుడు కానీ నాకు లెఫ్ట్ సైడ్ ఫామ్ అయ్యేటవన్నిట్లో మనం ఏమంటాం అంటే రియల్ అన్నాం. సో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్ అనేది ఇమేజ్ ఫామ్ అవుతా ఉంది. సో ఇది ఇమేజ్. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది, అదేవిధంగా ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయింది, సో అదేవిధంగా ఇక్కడ ఒక ఇమేజ్. సో మనం తీసుకున్న ఈ ఇమేజెస్ అన్నీ లెఫ్ట్ సైడ్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఇది ఏమైంది, రియల్ ఇమేజ్ అయింది, రియల్. సో ఫోర్త్ కేసుకి వచ్చేసరికి నాకు వచ్చే రిజల్టెంట్ ఇమేజ్ అనేది సో రైట్ సైడ్ ఫామ్ అయింది. అంటే ఏదైతే మనం మిర్రర్ తీసుకుంటున్నామో ఆ మిర్రర్కి రైట్ సైడ్ సో అలా ఫామ్ అవడం వల్ల దాన్ని ఏమన్నాం ఇక్కడ మనం వర్చువల్ ఇమేజ్ అన్నాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో ఇవి అంటే మన పొజిషన్ అనేది డౌన్ వర్డ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ అన్నాం. సో అలా కాకుండా అప్ వర్డ్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనము ఎరెక్టెడ్ ఇమేజ్ అంటాం. సో ఎరెక్టెడ్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఇది టాప్లో ఉంది కాబట్టి, అది కాకుండా అప్వర్డ్ అంటే మనం ఏదైతే రెఫరెన్స్ లైన్ తీసుకున్నామో ఆ రెఫరెన్స్ లైన్కి అబోవ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని ఏమన్నా ఎరెక్టెడ్ ఇమేజ్ అన్నాం, అదేవిధంగా వర్చువల్ ఇమేజ్. సో ఇంకోటి ఏంటంటే దాని యొక్క సైజ్ అనేది మనం స్మాల్ సైజ్ ఇచ్చినప్పుడు లార్జ్ సైజ్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎన్లార్జ్డ్గా అన్నాం. ఓకేనా. సో ఇది మిర్రర్కి సంబంధించి. సో నెక్స్ట్ ఏంటంటే మనకు సో మనం తీసుకునే ఈ యొక్క లెన్స్, సో లెన్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో ఇక్కడ చూడండి మనకు సో లెన్స్కి రిలేటెడ్ ఈ యొక్క లెన్స్కి మనం అబ్జర్వ్ చేస్తే సో ఇప్పుడు ఏంటంటే నాకు సో మనకు ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం ఫోకల్ లెంత్ సెంటర్ అలా తీసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇది మనం తీసుకునే లెన్స్. సో ఇక్కడేమో ఫోకల్ లెంత్ అన్నమాట, ఇది డబుల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. సో అంటే మనం తీసుకునే ఆబ్జెక్ట్ అనేది అంటే ఫోకల్ లెంత్ ఏదైతే ఉందో దాని యొక్క డబల్ ఫోకల్ లెంత్ కంటే కూడా ఎక్కువ ఉండింది అనుకోండి మనం తీసుకున్న ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది. సో అప్పుడు నాకు వచ్చే ఈ యొక్క రిజల్టెంట్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు అంటే నేను ఇక్కడ ప్లేస్ చేసింది ఏంటంటే ఆబ్జెక్ట్ అన్నమాట. సో మనం ఒక లెన్స్ తీసుకొని ఆ లెన్స్ నుంచి మనం తీసుకునే ఈ యొక్క ఫోకల్ లెంత్ డబల్ ఫోకల్ లెంత్ కంటే కూడా ఎక్కువగా పొజిషన్లో మనం ఏం చేస్తాము ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నాం. సో అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చే ఈ యొక్క రిజల్టెంట్ వాల్యూ అనేది సో ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నాకు ఏమవుతుంది ఇన్వర్టెడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని యొక్క సైజ్ వచ్చేసరికి మనం ఇచ్చే ఈ ఆబ్జెక్ట్ సైజ్ కంటే కూడా వచ్చే ఇమేజ్ సైజ్ అనేది స్మాలర్ సైజ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు వచ్చే ఇమేజ్ అనేది. సో ఇది ఇమేజ్. సో సెకండ్ కేస్ ఏంటి అంటే మనకు ఒకవేళ మనం తీసుకునే ఈ యొక్క ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది సో అక్రాస్ డబల్ ఆఫ్ ద ఫోకల్ అని తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ ఇమేజ్ అనేది ఏమవుతుంది అన్నప్పుడు సో ఇక్కడ ఇమేజ్ ఏమవుద్ది అంటే నాకు ఇక్కడ ఇందులో కూడా రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాంతో పాటుగా నాకు వచ్చేది ఏంటంటే ఇన్వర్టెడ్, సో ఇక్కడ నాకు ఏంటంటే రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ అండ్
సైజ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు సేమ్ సైజ్ అనేది వస్తుంది, సేమ్ సైజ్ అనేది వస్తుంది. ఓకే, ఎప్పుడు ఆబ్జెక్ట్ అనేది డబుల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ దగ్గర ప్లేస్ చేసుకున్నప్పుడు. సో ఇది నాకు ఫోకల్ లెంత్ ఎఫ్, ఇది ఏంటంటే ఫోకల్ లెంత్ 2f అన్నమాట. సో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం ఎఫ్ డాష్గా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది ఎఫ్ డాష్గా తీసుకుంటాం. సో నెక్స్ట్ అదే మనం తీసుకునే లెన్స్కి, సో మనం తీసుకునే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది సో డబల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్కి అదేవిధంగా ఫోకల్ లెంత్ ఇన్ బిట్వీన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ కేసుకి వచ్చేసరికి నాకు ఏమవుతుంది అన్నప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఇన్వర్టెడ్, సో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో దానికి సైజ్ ఏమవుతుందంటే నాకు లార్జ్ అవుతుంది. అంటే మనం స్మాల్ సైజ్ ఇస్తే నాకు వచ్చే రిజల్ట్ అంటే వాల్యూ ఎలా వస్తుందంటే నాకు బిగ్ సైజ్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ కేస్. సో ఫోర్త్ కేస్ ఏంటంటే సో మనం తీసుకునే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది సో ఫోకల్ లెంత్కి ఈ లెన్స్కి మిడిల్లో తీసుకుంటున్నాం. సో ఫోకల్ లెంత్కి మనం తీసుకునే లెన్స్కి మిడిల్లో తీసుకున్నప్పుడు ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే నాకు సో ఇక్కడ నాకు వచ్చే రిజల్ట్ అంటే వాల్యూ ఏమవుద్దంటే నాకు వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నాకు వచ్చే ఇమేజ్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా దాని యొక్క వాల్యూ అంటే ఇన్వర్ట్ అవుతుందా నాన్ ఇన్వర్ట్ అవుతుందంటే ఎరెక్టెడ్ ఇమేజ్ అన్నమాట. సో అంటే ఇప్పుడు దాకా మనకేంటి బిలో, సో బిలో అనేది ఫామ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్గా తీసుకున్నాం. బట్ నాకేంటంటే అప్వర్డ్ ఫామ్ అయింది కాబట్టి ఎరెక్టెడ్ ఇమేజ్ అన్నమాట. సో దీని యొక్క సైజ్ ఏమవుతుందంటే నాకు లార్జ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇచ్చే ఇమేజ్ ఏంటంటే ఇక్కడ లార్జర్ ఇమేజ్. ఓకేనా, సో ఇది మనకేంటంటే సో మనం తీసుకునే ఈ యొక్క లెన్స్కి మిర్రర్స్కి రిలేటెడ్. సో మనకేంటంటే మోస్ట్లీ మనకు మనం చేసే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్లో మనకేంటంటే సో ఈ యొక్క వాల్యూస్ అంటే ఏవి, సో ఇక్కడ ఈ ఫార్ములాస్ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి. సో మనం తీసుకున్న కొన్ని ప్రాబ్లమ్స్లో ఒకసారి పాజిటివ్ తీసుకుంటాం, కొన్నిసార్లు నెగిటివ్ తీసుకుంటాం. సో మనకి ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ మీరు కానీ గుర్తుపెట్టుకున్నారంటే సో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. సో ఒకసారి ఓవరాల్గా నేను దాని యొక్క సైన్ కన్వర్షన్ రాస్తాను చూడండి. సో ఇప్పుడు మనకు ఇక్కడ నాకేంటంటే కాన్వెక్స్ తీసుకుంటాం. సో కాన్వెక్స్ లెన్స్ అనేది తీసుకున్నాం. సో ఇది జస్ట్ సమ్మరీ అన్నమాట, ఓవరాల్ సమ్మరీ. సో ఇక్కడ నాకేంటంటే ఇది క్వాంటిటీ, అదేవిధంగా సైన్. సో ఇదేంటంటే లెన్స్కి రిలేటెడ్. సో ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ అన్నప్పుడు ఈ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఏమవుతుంది అంటే ఇది పాజిటివ్. అదేవిధంగా మనం తీసుకునే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఇది ఏమవుతుందంటే ఆల్వేస్ నెగిటివ్. అదేవిధంగా మనం తీసుకునే ఇమేజ్ డిస్టెన్స్ ఇది రియల్ అయినప్పుడు నాకు ఇది ఏమవుతుంది పాజిటివ్. అదే ఇమేజ్ అనేది వర్చువల్ అయినప్పుడు సో ఇది ఎప్పుడు ఏమవుతుందంటే నాకు మైనస్. అదే మనకు మ్యాగ్నిఫికేషన్, సో ఇది నాకు రియల్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే నాకు మైనస్. అదే మ్యాగ్నిఫికేషన్ అనేది వర్చువల్ అయినప్పుడు ఇదేమవుతుందంటే నాకు పాజిటివ్ అవుతుంది. సో ఇది కాన్వెక్స్ లెన్స్ రిలేటెడ్. సో సేమ్ మనకు ఒకవేళ కాన్కేవ్ లెన్స్ అనుకోండి. సో అప్పుడు నాకేమవుతుంది అన్నప్పుడు సో ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఇది మీకు గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ అవుతుంది. సో ఇది కాన్కేవ్ లెన్స్. సేమ్ కాన్కేవ్ లెన్స్లో ఇది క్వాంటిటీ, అదేవిధంగా దాని యొక్క సైన్. సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే సో నాకు ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుంది. సో ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్స్లో ఫోకల్ లెంత్ అనేది క్వాంటిటీ తీసుకుంటే ఇది ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది. సో మనం తీసుకునే ఆబ్జెక్ట్ పొజిషన్ బేస్ చేసుకుంటే ఇది ఆల్వేస్ నెగిటివ్ ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునే ఇమేజ్ డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే ఇది నెగిటివ్ ఉంటుంది. అదేవిధంగా మ్యాగ్నిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడు కానీ పాజిటివ్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు లెన్స్కి రిలేటెడ్ అన్నమాట. ఓకేనా, సో మనం తీసుకునే ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్కి సంబంధించింది సో ఇవి మనకు ఉండేటివి. సో దాన్ని బట్టే మనకి ఏం చెప్తామంటే ఇది సో ఎరెక్టెడ్ ఇమేజా లేదు ఎన్లార్జ్డ్ ఇమేజా లేదు ఇన్వర్టెడ్ ఇమేజా అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇది సో అందరికి అర్థమైందా? ఓకే.
థ్యాంక్ యూ.